హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. సో ఫస్ట్ దానికి ఒక అద్భుతమైన మసాలా రెడీ చేసుకుందాము. ఇంత సింపుల్ మసాలాస్. పచ్చి కొబ్బరి. ఫస్ట్ నేను పచ్చి కొబ్బరే వేస్తున్నాను, ఆయిల్ లేకుండా. పల్చటి ముక్కలు కట్ చేస్తున్నా చూసారా. ముందు కొబ్బరిలో పచ్చి వెళ్ళిపోవాలండి. కొబ్బరి సగం వేగింది, ఇట్లా పొగలు వస్తుంది అనిపించినాక ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నా. 1.5 టీ స్పూన్ ధనియాలు కంపల్సరీ వేయించాలి. స్మెల్ చూడండి, ఎప్పుడు ధనియాల స్మెల్ వస్తుంది నాకు లైట్గా. గుడ్, వెరీ గుడ్. ఒకే ఒక్క గ్రీన్ యాలుక్కాయ, ఒక నల్ల యాలుక, ఒక 5 లవంగాలు అండ్ ఒక జాపత్రి రెక్క, రెడ్ జాపత్రి అండ్ చిన్న జాజికాయ ముక్క, ఒక బిర్యానీ ఆకు, పిప్పిలి అంటారు దీన్ని, ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. దాల్చిన చెక్క అదొక చిన్న ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర. మసాలాలు ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ మసాలా క్వాంటిటీ వెరీ లెస్. గమనించారా? ఇంకొకటి మర్చిపోయినా, ఒక 10 మిరియాలు, నల్ల మిరియాలు. బిర్యానీ ఆకు కూడా కాలుతుంది చూసారా. ఒక్కసారి మసాలాలు వేయించి గ్రైండ్ చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది వేగిపోయింది, తీసేస్తున్నా. ఇదిగోండి, పర్ఫెక్ట్గా వేగినాయి. ఆయిల్ వేస్తున్నాను, ఒక 1.5 చాలు. ఫస్ట్ ఒకటే ఆయిల్లో అన్ని చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఎగ్ ఇట్లా అడ్డంగా పెట్టి మీ దగ్గర ఇది ఉంటే కనుక ఒక్కసారి ఇట్లా సగం వరకు అని చూడండి. అంతే, సగమే, ఎక్కువ అనద్దు. ఈ లేయర్స్ లోకి అదవుతుంది, మసాలా ఎక్కుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం పసుపు వేస్తున్నాను బయట. ఇదిగోండి, గుడ్లు వేయించేసా. ఇదిగోండి, మిగతా పసుపు కూడా వేసేస్తున్నాను. మొత్తం 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతికూర పోపు. సో వేగింది మెంతికూర. మీడియం సైజ్ ఆనియన్స్ 3, 6 గుడ్లకి 3 ఉల్లిపాయలు. ఉల్లిపాయ మంచిగా వేగుతుంది. ఈ టైంలో ఇంకా బాగా వేగాలంటే నేను హై ఫ్లేమ్ మీద పెట్టేశాను. ఆయిల్ తక్కువ వేసాను చూసారా. అండ్ ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను ఫుల్గా. ఆయిల్లో కొంచెం కారం వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. టొమాటో ప్యూరీ. సో టమాటాని కొంచెం కుత్తుకుతా ఉడకనివ్వండి. 1-2 మినిట్స్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసేస్తున్నా ఇప్పుడే. ఇదిగోండి, మనం నూరు పెట్టుకున్న మసాలా ఫస్ట్లో వేయించాం కదా, నేను ఇక్కడ 75 ml వాటరే పోసాను. చూసారా కలర్ ఎట్లా మారిందో. ఇదిగోండి, గుడ్లు ఫస్ట్ నుంచి ఇట్లా ఉడకాలి మసాలాలు. ఇదిగోండి, 1 టీ స్పూన్ వేసాను స్టార్టింగ్లో, ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను ఫుల్గా. కొత్తిమీర కూడా సగం కాడలు ఉన్నాయి, ముందే వేసేస్తున్నాను. నేను చెప్పానా మసాలా అట్లా లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ఉండాలండి అని. ఇదిగోండి, వావ్, చూసారా ఎంత బాగుందో ఇది. ఇలా ఓపెన్ చేసి కట్ చేసి ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇది. మసాలా మొత్తం లోపలికి సింక్ అయింది. సూపర్ కదా. మసాలా ఎగ్స్ బాగా కనిపిస్తున్నాయా మీకు? మీరు ఇది 10 మందికి పెట్టచ్చండి, అంత అన్నంలో కలుస్తుంది.